కూటమి సర్కార్పై మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కక్షపూరితంగానే తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటన కేసుకు సంబంధించి పోలీసులు విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిరసన తెలియచేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్లానని తెలిపారు. చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్లింది దాడి చేయడానికి కాదని, నిరసన తెలపడానికి మాత్రమే వెళ్లానని అన్నారు. ఆ సమయంలో తన మీదే దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు తన కుమారుడిని రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాబూతులు, అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు. ఆ కారు బంగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు. ఎన్ని కూడా లైవ్లో అందరూ కూడా చూసి నక్కన సచ్చాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారిద్ది. మీరు చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాడులకో లేకపోతే గోండాయుధమో ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు. రమేష్ని కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని, నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని, అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఏమన్నా అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా, ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి